ఇప్పుడు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు సభలో మాట్లాడిన దాన్ని ఒకసారి చూసి వీళ్ళందరూ నేర్చుకోవాలి. వాస్తవంగా శిక్షణ తరగతి పెడదామనుకుంటే మరి కొన్ని కారణాల వల్ల అవి జరగలేదు. దాని గురించి పిచ్చి పిచ్చి రాతలు రాశారు అనుకోండి. వీళ్ళందరూ కూడా ఈ ఉన్నటువంటి 11 మంది ఎలాంగ్ విత్ సీఎం ఆయనతో కూడా కలిపే కదా 11. ఈ 11 మంది కూడా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే అసెంబ్లీలో మాట్లాడారో వాటిని పెట్టుకుని అదే శిక్షణ తరగతి వీళ్ళకి అవి పెట్టుకుని ఒకసారి వినాలి. వీళ్ళలో చాలా మంది ఇంత ముందు 1-2 సార్లు ఎన్నికైనా అంటున్నారు కదా, ఈయనేదో ముఖ్యమంత్రి కూడా చేశాడు కదా, ఒకసారి ఇంటే సిగ్గు వస్తుంది దానికి. అంటే అసెంబ్లీ ఏంటి, ఒక ప్రజాప్రతినిధి ఎట్లా ఉండాలి అనేది అదేనా చూసి నేర్చుకోమని చెప్తున్నాం మేమైతే. దానికి పర్యటన ఇవాళ గవర్నర్ గారికి అసెంబ్లీ తరఫున ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉండి ఒక మంత్రిగా ఉన్నటువంటి ఆయన క్షమాపణ చెప్పాడు. కారణం ఏంటి, ఏదైతే యాగి చేశారో ఆ యాగి కోసం ఇవాళ ఆయన క్షమాపణ చెప్పాడు అందరి తరఫున. అది ఒక లీడర్కు ఉండేటటువంటి లక్షణం. మరి ముఖ్యంగా నేను ఏదో నాయకులు మేమేమో ప్రజాప్రతినిధులు అని చెప్పుకున్నారు కదా, ప్రజాప్రతినిధులు చెప్పుకునేటప్పుడు కొంచెం మంది ఇంగిత జ్ఞానం ఉండాలి. అది ఏమాత్రమైనా ఉంటే నిన్న సభలో కూర్చునే వాళ్ళు, గవర్నర్ ప్రసంగం వినేవాళ్ళు, అయిపోయిన తర్వాత వెళ్ళి ఇవాళ వచ్చేవాళ్ళు, మళ్ళీ మాట్లాడేవాళ్ళు. ఇదంతా పోయింది కాబట్టి ఇవాళ దీని గురించి మనం తెచ్చి పెట్టుకోవాల్సి వస్తుంది. రైట్, మీ వాయిస్ కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది వెంకటేశ్వరరావు గారు. కోట్లు ఖర్చు, శిక్షణ తుస్సు. ఇప్పుడు మీరు ఇందా మాట్లాడింది ఇదే కదా, 22వ తారీఖున రాశారు. అవును, 22వ తారీఖున ఈ ఆర్టికల్ వచ్చింది. అవును. దీంట్లో వీళ్ళు ఏం రాస్తారంటే, దీంట్లో వాళ్ళు లోక్సభ స్పీకర్ కార్యాలయం నుంచి అధికారులు వచ్చి చూస్తే అమరావతి అంటే అక్కడ 4-5 భవనాలు తప్ప ఏమీ లేదు, అక్కడ 4-5 భవనాలు తప్ప ఏమీ లేవని, ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఎక్కువ మంది ఎమ్మెల్యేలు వచ్చే అవకాశం కూడా లేదని నివేదిక ఇచ్చినట్లు సమాచారం. అక్కడ 4-5 భవనాలు అంటే లేవని చెప్పేసి నువ్వు రాసినటువంటి మీ మేధావుతనం మరి గతంలో ఏం చేశావు? ఏదో శాసనసభ రాజధాని, శాసన రాజధాని, ఏదో రాజధాని అని చెప్పావు కదా, ఎందుకు ఉండకూడదు, వైనాట్ అని చెప్పేసి మాట్లాడినాళ్ళు. ఇవాళ అదే 4 భవనాలు ఉన్నాయి, మళ్ళీ ఎటకారంగా మీరు ఎట్లా రాస్తారు కూడా అంటే వాళ్ళు విగ్రహత చూడండి ఏ రకంగా ఉందా వాళ్ళది. ఆ రోజు చెప్పింది అది ఎందుకు ఉండకూడదు, అక్కడ ఒక రాజధాని, ఇక్కడ ఒక రాజధాని, అక్కడ రాజధాని పేర్లు పెట్టారు కాబట్టి, ఒకటి పరిపాలనా రాజధాని, ఒకటి శాసన రాజధాని, ఇంకోటి న్యాయ రాజధాని పెట్టారు కదా. మరి శాసన రాజధాని అనేది మీరు మాట్లాడినటువంటి భాషలో ఇవాళ మాట్లాడితే అదే మళ్ళా అదే నోటితో మీరు చెప్పి ఎవరు వస్తారు కదా, అక్కడ 4-5 బిల్డింగ్లు తప్ప ఏమీ లేవు కాబట్టి అక్కడ ఏమీ లేదు అని మీరే కదా రాస్తుంది. అంటే వాళ్ళ దౌర్భాగ్యం చూడండి, వాళ్ళ దౌర్భాగ్య స్థితి చూడండి ఒకసారి, వాళ్ళ యొక్క మానసిక పరిస్థితి ఏ రకంగా తయారైందో ఒకసారి మనం ఆ పేపర్ వాళ్ళ రాతలు చూస్తే అర్థమవుతుంది. అందుకని దాని గురించి పెద్దగా మనం చర్చించుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళకి వస్తున్న డైరెక్షన్స్, వాళ్ళకు ఉన్నటువంటి దాని ప్రకారం ఇంతకు మించి మనం ఏం ఎక్స్పెక్ట్ చేయగలం? అట్లాగా శ్రీహరి గారు ఇప్పుడు మేము ఎవరు తిట్టాలి? మీరు ఒక జర్నలిస్టు, నేను ఒక పొలిటీషియన్, అంతే. ఎవరు తిట్టాలి ఇప్పుడు చెప్పండి? నేను ఇప్పుడు ఆ పేపర్ రాసినటువంటి జర్నలిస్ట్ని తిట్టాలనా, లేదంటే దానికి ఓనర్ అయినటువంటి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఓనరా, లేదా భార్య ఓనరా, ఎవరు అదే వాళ్ళని తిట్టాలనా? ఎవరు తిట్టాలి ఇక్కడ? ఇప్పుడు మధ్యలో జర్నలిజాన్ని తిట్టాలనా? అందుకే ఇవాళ 4th పిల్లర్ అంటారు కదా, 4th పిల్లర్ అనేది మరి ఇలా ఒక అనామకుడి కింద, అనామకుడి కింద అట్లా పనిచేస్తున్నా, పనిచేసి వాళ్ళు ఇష్టం రాయిస్తున్నా, వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నా. ఇవాళ పేపర్ చూడండి, ఇవాళ పేపర్లు ఏం రాశారు చూడండి, కార్టూన్ అండి, చివరి కార్టూన్ ఒకసారి మీకు కనిపిస్తుందా కార్టూన్? ఈ కార్టూన్ లో ఏం రాస్తాడు, వైసీపీ హోదా రాదు పవన్ కళ్యాణ్, మీకు 21 సీట్లు ఇచ్చినా హిమాలయాలకు వెళ్ళిపోతారని సాక్షాత్ మోదీ గారు అంటున్నారు, హోదా వాళ్ళకి ఇచ్చినా ప్రజల తరఫున మాట్లాడతారు. ఇదా హిమాలయాలకు వెళ్ళిపోతాను ఎవరు చెప్పారండి? వీళ్ళు తాతవాడు చెప్పాడు, వచ్చాడు సేవలో చెప్తాను. దీని మీద కూడా రేపు నేను కేసు అయిపోతున్నాను దీని మీద. హోదా ఇచ్చినా ప్రజల తరఫున మాట్లాడతారంట. ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు వాళ్ళని? ఇప్పుడు ఏమి హోదా అంటే మళ్ళీ నాకు అప్పుడు గునుకు వస్తుంది, ప్రత్యేక హోదా అని ఏడ్చారు కదా, వీళ్ళు ఉన్నంతకాలం మళ్ళీ కూర్చున్న తర్వాత వీళ్ళకి ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు వేసి ప్రత్యేక హోదా అంటారు. అట్లాగే ఇవాళ కూడా హోదా లేకపోతే నీకేంటి నష్టం? మీకేమన్నా టైం ఇవ్వనన్నారా? మీ 11 మంది మాట్లాడటానికి స్పీకర్ గారు టైం ఏమైనా ఇవ్వనన్నారా? ఒకటి తర్వాత ఒకటి మాట్లాడితే ఒప్పుకోనన్నారా? అక్కడ ఉన్నటువంటి రూల్స్ ప్రకారం మీకు టైం వస్తుంది కదా, ఆ టైంలో చర్చించరావా నువ్వు? ఆ టైంలో మాట్లాడేవా? ఎన్ని గంటలు కావాలి నీకు మాట్లాడటానికి? ఏదో హోదా ఇస్తే నాకు టైం వచ్చింది, ఏ ముఖ్యమంత్రి సమానం. వెంకటేశ్వరరావు గారు, మనం చూస్తున్నాం ఇప్పుడు ఉన్నటువంటి బీజేపీ థర్డ్ టర్మ్ అధికారంలోకి వచ్చింది. ఒకప్పుడు ఆ పార్టీకి 2 సభ్యులే పార్లమెంట్ లో, అప్పుడు వాళ్ళు వెళ్ళలేదా? కమ్యూనిస్టులు మనం చూసాం ఉమ్మడి సభలో, లేకపోతే చాలా చోట్ల ఒక్కొక్కరు సభ్యుడే గెలిచినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు రాలేదా?
సిపిఎం తరపున? అదే సార్ చెప్తుంది. ఇప్పుడు ముఖ్యమంత్రి గారి టైం అంటే అందరికీ సమాధానం చెప్పి అన్ని చర్చించాలి. నువ్వు ఇంతమంది ముఖ్యమంత్రి చేసావు కదా, నీకు తెలియదు ఆ మొత్తం. ఇవాళ నీకు ఉన్నటువంటి టైం నువ్వు వచ్చి ఎవడు మాట్లాడుతున్నాడు? మాట్లాడుతున్నట్టు తెలియక ఏం మాట్లాడాలో తెలియక సభను పెట్టి బయటకు పోయి ఈ పిచ్చి మాటలు, ఈ పిచ్చి రాతలు, ఈ పిచ్చి కోతలు ఎందుకండి బాయ్? ఇవన్నీ రాస్తే జనాన్ని రుచుతారు అనుకుంటున్నా. పైపెచ్చి ఏదో చెప్తున్నాడు. ఏంటి ఇవాళ ఆయన ఆయన ఇవాళ చెప్పదలుచుకున్నాడు ఏంటి? రాజీ లేని పోరాటం అంట. ఎవరి మీద ఏం పోరాటం చేస్తాడు? ఆ పోరాటం మీద అసెంబ్లీలో కదా చేయాల్సింది. నీ చెల్లె చెప్తుంది కదా, నువ్వు ఎక్కడ బాబు పోరాటం చేసేది? నువ్వు పోరాటానికి ఒక వేదిక ఉంది, ఆ వేదికలో ముందు పోరాటం చేసి తర్వాత రారా బాబు, నీకు ఇంకా సిగ్గు రాలేదని నీ చెల్లి తిడుతుంది. దీనికి ఏదో రాస్తాడు. ఈ రాసింది ఏంటో, ఆయన మాట్లాడింది ఏంటో కూడా నాకు అర్థం కాదు. శాసనసభలో ఉన్న ఏకైక ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్సీపీనే, మరో విపక్ష పార్టీ అంటూ లేదు. మిగతావన్నీ అధికారంలో కొనసాగుతున్న పార్టీనే. మరి ప్రతిపక్ష హోదా ఎవరికి ఇస్తారు? క్వశ్చన్ మార్క్. సహజంగానే వైఎస్ఆర్సీపీకి ఇవ్వాలి కదా, హోదా ఇవ్వకపోతే ఎందుకు నడుపుతున్నారు? అవతల వారు చెప్పేది మనం వినకూడదు అనుకుంటే ఇక అసెంబ్లీ ఎందుకు? ప్రతిపక్షం చెప్పేది ఆలకించాలి. తద్వారా లోపాలను సరిదిద్ది ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు అవకాశం ఉంటుంది. వెంకటేశ్వరరావు గారు, ఇవాళ సభలు, ఉభయ సభలు జరిగాయి. ఇవాళ శాసనసభ జరిగింది, ఇంకోవైపు మండలి కూడా జరుగుతుంటే, మండలిలో ఇవాళ చాలా అంశాలపైన చర్చ జరిగాయి. తెలుగు మీడియం పైనే మాట్లాడినప్పుడు వైసీపీ సంబంధించినటువంటి సభ్యులు కూడా అధికార పార్టీ పైన చాలా ఎదురుదాడి చేసేటువంటి ప్రయత్నం కూడా చేశారు అక్కడ. మరి అక్కడ మాట్లాడుతున్నారు కదా, అక్కడ అవకాశం లేకపోతే ఎలా మాట్లాడుతున్నారు? అక్కడ మాత్రమే ఎందుకు మాట్లాడాలి? సభకు వచ్చి ఎందుకు మాట్లాడకూడదు? ఇంకొక అంశం, సభకి రావాలని చెప్పి కూటమి సంబంధించినటువంటి సభ్యులు కూడా స్పీకర్ గారిని, సార్ మీరు టైం ఏంటి సార్